ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఆరెంజ్ కలరు అండ్ గోల్డ్ టిష్యూతో వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికి లెగ్స్ గ్రీన్ బార్డరు. ఇంకా దీని మీద బ్లౌజ్ బాగాలేదని చెప్పేసి వాళ్ళే బ్లౌజ్ తెచ్చుకున్నారు. ఒక డిఫరెంట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో కూడా 3 డిజైన్లు నేను మిక్స్ చేశానమాట. చాలా బాగుంది డిజైన్, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది ఒక డిజైను. ఈ లోపల బుట్టీలకు సంబంధించిన డిజైన్ ఏమో నేను నెక్కు వేస్తాను, ఓకేనా. ఈ ప్యాటర్న్ బాగుందని వేయించుకుంటున్నారు. ఇది ఒక డిజైను. ఈ గోపురం లాగా ఆర్చ్ లాగా వచ్చింది, అది వేరే డిజైను. మొత్తం 1 2 3 4 డిజైన్స్ కలిపి వేసానమాట. అసలు ఇదిగోండి వింటేజ్ బార్డర్ వేశాను, చాలా గ్రాండ్గా ఉంది. కింద ఈ కట్ వర్క్ కావాలన్నారు ఎక్స్పెషలీ. అంటే వీళ్ళు చూసినప్పుడు ఆల్రెడీ ఈ ప్యాటర్న్తో బ్లౌజ్ ఇంట్లో ఉంది, మాకెట్టు ఇట్లానే బార్డర్ కావాలండి అన్నారు. మనం నెక్కు వేరే డిజైన్ వేస్తున్నాం. నా నెక్కుకి రిలేటెడ్గా ఉండాలంటే మనం కంపల్సరీ హ్యాండ్లో నెక్కుకు సంబంధించింది ఏదో ఒకటి మనం పెట్టాలి, అప్పుడు సెట్గా ఉంటుంది. ఇంక ఇది ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చూశారు, దీనికి సంబంధించిన బ్లౌజ్ మా ఇంట్లో ఉంది. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. రాజుగారి కళ్ళు, ముక్కు, ఈ తలపాగా అవుట్లైన్ కానీ అసలు ముక్కు నోరుతో సహా అసలు ఎంత నీట్గా ఈ పెళ్లి కూతురి ఐబ్రోస్ కానీ, ఈ ఇక్కడ హెయిర్ కొంచెం ముందుకు రావడం కానీ, పూలదండ, చేతులు, అసలు పిన్ టు పిన్ అండి. మీరు ఏ పార్ట్ అయినా తీసుకోండి, ఇటు డ్రెస్ పార్ట్ కానీ, ఇటు బొమ్మ దగ్గర కానీ, లేకపోతే డిజైన్ దగ్గర కానీ, మీరు ఏదైనా తీసుకోండి. అసలు ఎక్కడ వంక అనేది పెట్టలేకుండా ఉంది. నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను, పాదాలతో సహా అండి. పాదాలు పంచకట్టు కూడా చూడండి. పెళ్ళికొడుకి ఎంత నీట్గా రాజుగారి స్టైల్లో రెడీ అయ్యాడనమాట పెళ్ళికొడుకు. పెళ్ళికూతురు కూడా రాణి గారి స్టైల్లో రెడీ అయింది. ఇలా పవిటిలా ఎగురుతున్నట్టు వెనకిట్లా పవిట, దాని మీద పూలదండ కానీ A to Z అండి. అసలు నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నా అంటే నా చేయి నొప్పుడుతుంది. ఫోన్ పట్టుకొని బాగా కిందకి పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది డిజైను. ఇవి కూడా శారీ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి రానిచ్చాను. ఇవన్నీనేమో నేను ఇందాక చెప్పా కదా, బ్యాక్ నెక్కి రిలేటెడ్గా ఉంటుందని వేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు విడిగా అయితే ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చెప్పలేను. ఇంకా బుట్టీస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ కానీ ఇట్లాగా బుట్టీస్ యాడ్ చేస్తే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. వీళ్ళది గుంటూరు ఫ్రెండ్స్, వీళ్ళ అమ్మ వాళ్ళది మన మారిస్పేటేను. వీళ్ళ మదర్ మన దగ్గర ఎప్పుడు చేయించుకుంటుంటారు, అందుకని ఇంకా తిని కూడా ఫస్ట్ టైం మనకి ఇవ్వడం అనమాట. బాగుంటే కంటిన్యూ చేస్తాను అన్నారు. 100% నచ్చింది అనుకుంటున్నాను. బాగుంది కదా. ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట శారీ. నేను ఇంకా సిల్వర్ అక్కడక్కడ యాడ్ చేశాను, అండ్ బ్లాక్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి నేను బ్లాక్ కూడా యాడ్ చేశాను. బాగుంది కదా. హ్యాండ్ ఇంత బాగుంటే నెక్ ఇంకెంత బాగుంటుందో చూసేయండి ఒకసారి. ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. షేప్ ఆర్టిన్ షేప్ వచ్చింది అనమాట. ఇక్కడ ఒక హ్యాంగిల్ పెట్టమన్నారు, ప్లస్ ఇక్కడ వాళ్ళు ఇంకా బటన్ కానీ లేకపోతే థ్రెడ్ కానీ హుక్ కానీ పెట్టించుకుంటారు, ఇంకా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా. చూసారా ఎంత బాగుందో. షేప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇవన్నీ ఇంకా ఒక లైన్ ఆరెంజ్, ఒక లైన్ గోల్డ్ అలా ఇచ్చాను. ఇంకా మనం ఇక్కడ ఈ పైన ప్లస్ ఈ మిడిల్లో కొందని పెడితే ఇంకొంచెం బాగుంటుంది, కదా, ఇంకా బాగుంటుంది. ఫ్రంట్కి కూడా ఇలాగా రానిచ్చాను బుట్టీస్. అసలు అవుట్లైన్ కానీ ఏదైనా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం ఫోన్లో కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ విడిగా చాలా బాగుంది. ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టే వస్తుంది. దానికి ఈ కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఏం చేయలేరు. కలర్ శారీని బట్టి, బ్లౌజ్ కలర్ని బట్టి లుక్ అనేది వస్తుంది. ఇట్లాంటి ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ ఏంటంటే క్లాసీగా ఉంటుంది. మరి అలా చూడంగానే అబ్బా అనకుండా నీట్గా క్లాసీగా అఫీషియల్గా ఉంటుంది. బాగుంది కదా. ఇప్పుడు మనము ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక కాలేజీ పాపదనమాట. లంగా సేమ్ ఇదేను. బార్డర్ ఏమో ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే బ్లౌజు, కాకపోతే ఇది కొంచెం క్వాలిటీగా లేదని నన్ను క్లాత్ తీసుకోమన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. నేను ఇంకా క్లాత్ తీసుకొని వేశాను. అండ్ ఎల్బో హ్యాండ్ ఆ అమ్మాయిది. ఇలాగా 3 ఇంచెస్ ఇలా లైన్స్ రానిచ్చాను. ఇంకా వేరే కలర్ అనేది లేదు. మనం ఈ బ్రౌన్ ఇస్తే అస్సలు బాగోదు.
ఇంకా నేను గోల్డెను సిల్వర్తో హైలైట్ చేశాను. అంటే ఈ బ్లౌజు ఇంకా దేని మీదకైనా అదర్ శారీ మీదకి కానీ అదర్ లంగావోని మీదకి కానీ వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా సిల్వర్ యాడ్ చేశాను. చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది కదా. వర్క్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ఈ వర్క్. మీకు ఈ వర్క్ నచ్చి అమ్మో 3 ఇంచెస్ అదే 3 ఆర్చెస్ అంటే నేను 2 అయినా వేస్తాను, లేదు ఇట్లా ఇంతవరకు అయినా వేస్తాను. మీ టేస్ట్ని బట్టి వేస్తాను. ఇలా వేసి దీనిపైన లైన్స్ అయినా యాడ్ చేస్తాను, లేకపోతే బుట్టీస్ అయినా ఇస్తాను అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను ఎంబ్రాయిడరీ చేస్తాను. చాలా బాగుంది కదా వర్క్. ఇది 2 కలర్స్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది ఇంకా నేను గోల్డ్ సిల్వర్ ఇచ్చాను. మనం ఇక్కడ ఇంకో కలర్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అచ్చంగా గోల్డే హైలైట్ చేశాను అనమాట. లంగాకు మొత్తం గోల్డ్ ఉంది కదా కాబట్టి నెక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి. చాలా చక్కగా వచ్చింది. యూ నెక్ అనమాట వీళ్ళది. చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. ఫ్లవర్స్ వరకు సిల్వర్ ఇచ్చాను. ఫ్లవర్స్ లోపల కానీ కాడలు కానీ ఆకులు కానీ చిన్న చిన్న మొగ్గలు కానీ మొత్తం గోల్డ్తో ఇచ్చేసాను. ఎంత నీట్గా ఉందో చూడండి అసలు. ఇది ఫ్రంట్. బ్యాక్ బుట్టీస్ కూడా మొత్తం సిల్వర్తో రానిచ్చాను, గోల్డ్తో రానిచ్చాను. ఎందుకంటే సిల్వర్ అసలు లేదు, మనం ఉత్తనే యాడ్ చేసాము. వేరే దానికైనా యూజ్ చేసుకుంటుంది పాప అని చెప్పేసి ఇంకా అప్పుడు మళ్ళీ సిల్వర్ ఇస్తే మళ్ళీ ఎక్కువ సిల్వర్ డామినేట్ అయిపోయింది. అందుకని మొత్తం గోల్డ్తో ఇచ్చా. చాలా బాగుంది కదా. వీళ్ళు మన యూట్యూబ్ చూసి వచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళది మన తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర వీళ్ళు 2 ఇచ్చారు. ఇది ఫస్ట్ది, ఇదేమో వాళ్ళ అమ్మాయిది. ఇప్పుడు వాళ్ళ మదర్ది వేస్తున్నాను. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది సెకండ్ శారీ అనమాట. దీనికి ఫ్లవర్ ప్యాటర్న్ చూపించాను, ఓకే అన్నారు. ఇది కల్నేత ఫ్రెండ్స్. నిండు వంగపూ కలరు, లైట్ వంగపూ కలరు. ఎన్ని దారాలు పెట్టానో బొర్ర పోయిందనమాట. ఏంటంటే ఒకవైపు తిప్పితే ఒక కలర్ కనబడుతుంది, ఇలా పెడితే ఒక కలర్ కనబడుతుంది. మొత్తానికి ఫైనల్ చేశాను. అండ్ గోల్డ్ అండ్ సిల్వరు అండ్ పర్పుల్ 2 కలర్స్ కాబట్టి 2 కలర్స్ కాంబినేషన్స్తో వేసాను. ఎంత బాగుందో చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా. ఇది చూసారా, ఇది లైట్ వచ్చింది కాబట్టి లైట్ వేసాను. ఈ లోపల డార్క్ వచ్చింది కాబట్టి ఈ లోపల డార్క్ వేసాను. పువ్వు కూడా సేమ్ అట్లానే వచ్చింది, లోపల డార్క్. చాలా బాగుంది చూడండి. గోల్డ్ అండ్ లైట్ డార్క్ 3 కలర్స్ కాంబినేషన్తో వేసాను. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. పువ్వు కానీ పెటల్ కానీ ఆకులేమో సిల్వర్ రానిచ్చాను. ఈ కాడలు, ఈ లైన్స్, ఈ బూటీస్ మొత్తం గోల్డ్తో హైలైట్ చేశాను. ఎందుకంటే కొంచెం ఫంక్షన్ లుక్ అండ్ మగ్గం లుక్ వస్తుందని చెప్పి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇది ఇంకో హ్యాండ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక కొందను, ఇక్కడ ఒక కొందను అలా పెట్టి మళ్ళీ మిడిల్లో కూడా కొందన్స్, సిల్వర్ కొందన్స్ పెడతాను. అప్పుడు ఓవరాల్గా కూడా అన్ని కలర్స్ హైలైట్ చేసినట్టు ఉంటుంది. గోల్డ్ కలరు, పర్పుల్ కలరు, ఇప్పుడు నేను సిల్వర్ కొందన్స్ పెడతాను కాబట్టి సిల్వరు, అన్ని కలర్స్తో వేసినట్టు ఉంటుంది. చాలా బాగుంది కదా. డిజైన్ మాత్రం ఎంత బాగా సెట్ అయిందో చూడండి. అసలు కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు ఇట్లాగా ఫోర్ కలర్స్ ఉన్న శారీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు మనం నెక్ అని ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత నైస్గా ఉందో. చాలా బాగుంది. నేను ప్రతిదీ చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అసలు ఫ్రంట్ కూడా చూడండి ఎంత నైస్గా నీట్గా ఉందో. కట్ వర్క్ వద్దు అన్నోళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నెక్కి కట్ వర్క్ రాదు, ఇలా స్ట్రైట్గా వచ్చేసిద్ది. నెక్ కూడా చూడండి, షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు వంక టింకర్ లేకుండా మీరు మీ మెజర్మెంట్ ఏదో కరెక్ట్గా అదే ఫ్రెండ్స్. వీళ్ళంతకుముందు వేరే చోట చేయించుకున్నారంట. బాగా నెక్ అంతా జారిపోతూ ఇదంతా ఇట్లా భుజాల మీద పడిపోతుందంట. చూసుకొని కొంచెం పెట్టండి అని అన్నారు. అది అట్లా పాడైపోయిందని మళ్ళీ ఆమెకే మళ్ళీ ఇచ్చారంట. కొంచెం సరిగ్గా కుట్టవని మళ్ళీ అనాలే కుట్టిందంట. ఏమని అడిగితేనేమో మిషన్ వాళ్ళ తేడా అందంట, టైలర్ని అడిగితేనేమో లేదు కంప్యూటర్ వాళ్ళ తేడా అందంట. 100% కంప్యూటర్ వేసే వాళ్ళదేనండి. ఎందుకంటే మేము పెట్టే మెజర్మెంట్ని బట్టే టైలర్స్ కుడతారనమాట. మేము ఇక్కడ కరెక్ట్గా పెట్టామనుకోండి వాళ్ళు కరెక్ట్గా కుడతారు. లేదు మేము కొంచెం వెడల్పు కుడితే వాళ్ళు అలానే కుడతారు.
ఇంకోటి ఏంటంటే ఇన్ కేసు మాకు మెజర్మెంట్లు లేక కొంచెం ఇది వెడల్పైనా కూడా టైలర్స్ బ్యాక్న తిరగవైపు ఇలా ఘాటు పెట్టుకొని కుట్టచ్చండి, అది సరి చేసుకోవచ్చు. అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అయితే చేస్తారు. మీరు ఇంత బాగా వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్కి ఇచ్చారనుకోండి, ఏమన్నా దీంట్లో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా వాళ్ళు చేస్తారు. అందుకని కొంచెం క్వాలిటీ టైలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మాత్రం భలే బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో చూడండి. రేడియం ఫ్లవర్ లాగా రానిచ్చాను, అసలు చాలా బాగుంది. 3 షేడ్స్ కాంబినేషన్స్ రానిచ్చాను. ఇది ఎలా ఉందో సేమ్ అట్లానే ఉంది చూడండి. నేను దూరంగా చూపిస్తున్నాను ప్లస్ దగ్గరగా చూపిస్తున్నాను. భలే కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. కొంచెం ఫస్ట్ భయపడ్డాను, అమ్మో ఇది షేడ్ కదా ఎట్లా వస్తుందని. సరే ఈ టైపు ఇట్లా వేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే 100% అవుట్పుట్ అనేది చాలా కరెక్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము.